గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనము ఇన్ఫోసిస్ లో నెంబర్ పల్స్ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు 8 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ఫోసిస్ మీద. ఎందుకంటే ఇన్ని వీడియోస్ చేయడం జరుగుతుందంటే రాబోయే నెక్స్ట్ కమింగ్ డేస్ లో డిఫరెంట్ కాలేజెస్ కి ఇన్ఫోసిస్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు. అందుకనే స్టూడెంట్స్ కి హెల్ప్ కావాలని చెప్పి ఈ ఇన్ఫోసిస్ సిరీస్ స్టార్ట్ చేసినాం. ఇన్ఫోసిస్ మీద అప్ టు డేట్ 8 వీడియోస్ చేసినాం. మీరు కావాలనుకుంటే మా ప్లే లిస్ట్ ఉంది, కెరీర్ అండ్ గ్రోత్ సిరీస్. ఆ ప్లే లిస్ట్ కి వెళ్ళి మీరు చూస్తే 8 వీడియోస్ ఉంటాయి ఇన్ఫోసిస్ మీద ఎక్స్క్లూజివ్లీ. సో ఈరోజు 9th వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఇన్ఫోసిస్ ప్యాటర్న్ ఫస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం 7 సెక్షన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, నెంబర్ పజిల్స్, వర్బల్, సూడో కోడ్, ఇంగ్లీష్ గ్రామర్, ఎస్సే రైటింగ్. ఈ 7 సెక్షన్స్ లో నేను ఫోకస్ చేసిందంటే అర్థమెటిక్, రీజనింగ్, నెంబర్ పజిల్స్ 3. వర్బల్ మీద కదా ఎక్కువ మంది డిస్క్వాలిఫైడ్ వర్బల్ కాబట్టి ఒక వీడియో చేశాను వర్బల్ మీద. ఒక 3 వీడియోస్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద క్వశ్చన్ సాల్వ్ చేసినాం. సో ఒక 3 పజిల్స్ సాల్వ్ చేసినాం 3 వీడియోస్ లో. సో 3 నెంబర్ పజిల్స్ వీడియో చేశాను. ఒక 3 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం 6. ఒక వెర్బల్ చేసాం 7. ఒక ఇంట్రడక్షన్ వీడియో. మొత్తం 7 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈరోజు 9th వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? ఈ 9th వీడియోలో నెంబర్ పజిల్ సాల్వ్ చేద్దాం. ఎందుకంటే అందులో 4 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే క్వాలిఫై అవుతారు. 4కి 4 చేస్తే చాలా గ్రేట్. 10 minutes టైం ఉంటుంది. 4 క్వశ్చన్స్ ఉంటాయి నెంబర్ పజిల్స్. ఈ రోజు ఇంకొక 5 నెంబర్ పజిల్స్ సాల్వ్ చేద్దాము. ఓకేనా? ఒక 100 సిరీస్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే నెంబర్ పజిల్స్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈజీ క్వాలిఫై అవుతారు నెంబర్ పజిల్స్ మీద. నెంబర్ పజిల్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2 పజిల్స్ అందరు సాల్వ్ చేయగలుగుతుండ్రు, ఒక 2 కష్టంగా ఉంటున్నాయి. అంటే ఈ మొత్తం ప్రాక్టీస్ అనేది ఆ 2 వీటి కోసమే. 2 అనేది మాక్సిమం మీరు సాల్వ్ చేయగలరు బాగా ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా? సో 4కు 4 చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో ఒక 5 నెంబర్ పజిల్స్ సాల్వ్ చేద్దాం. ఈ వీడియోతో 20 పజిల్స్ అవుతాయి. సో మా సైడ్ నుంచి మేము బెస్ట్ ట్రై చేస్తున్నాం. సో మీరు కూడా ప్రతి ఒక్క నోట్బుక్ లో 100 నెంబర్ పజిల్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో కమింగ్ టు వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 1 0 0 2 5 6. సో 1 2 1 2 8 9 1 4 4 3 2 4 1 6 9 3 6 1 1 9 6 4 0 0 2 2 5 4 4 క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో ఇది ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీకు సిరీస్ చూడగానే ప్రాక్టీస్ బాగా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలంటే మీరు ఇప్పుడు ఫస్ట్ 3 చూడండి. ఫస్ట్ 3 100 అంటే 10 స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ 121 అంటే 11 స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు 144 అంటే 12 స్క్వేర్. 169 అంటే 13 స్క్వేర్. 196 అంటే 14 స్క్వేర్. 225 అంటే 15 స్క్వేర్. 10 స్క్వేర్, 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్. ఇది అయిపోయింది. నెక్స్ట్ 256, 289, 324, 361, 400. నెక్స్ట్ ఏమొస్తుంది? క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో 256 కి 289 కి డిఫరెన్స్ 33. నెక్స్ట్ 35. నెక్స్ట్ 37. సో నెక్స్ట్ ఏం రావాలి? ఫస్ట్ 33 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 30, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 37 ఉంది, ఇక్కడ 39 ఉంది. నెక్స్ట్ 41 డిఫరెన్స్ రావాలి. 400 కి 41 డిఫరెన్స్ అంటే 441. 441 అంటే 1. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 1. ఓకేనా? సో ఇట్లా మీరు చేయాలి. లేదా ఇదేంటిది 16 స్క్వేర్, 17 స్క్వేర్, 18, 19, 20, 21 స్క్వేర్. ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇదేమో 10, 11, 12, 13, 14, 15. ఇదేమో 16, 17, 18, 19, 20, 21. సో ఆన్సర్ 1 ఆన్సర్. ఓకేనా? ఇది ఒక మెథడ్. లేదా ఇది 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 1. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఫస్ట్ క్వశ్చన్ లాగా ఎప్పుడైనా సరే మీరు లెంతీగా ఉందని చెప్పి దాన్ని డ్రాప్ చేయకండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో క్వశ్చన్ లెంతీగా ఉందంటే చాలా ఆన్సర్ ಚೆನ್ನಾಗಿ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది 1. ఎందుకు అంత లెంత్ ఉన్న ఈజీ వస్తుందంటే అంత లెంత్ ప్యాటర్న్ ఫాలో వాళ్ళు సాల్వ్ అంటే ఇవాళ క్వశ్చన్ లో ఇది వచ్చిన లాజిక్ ఫాలో కావాలి కదా. ఆ లాజిక్ ఏంటిది 441. సో ఆన్సర్ 1. నెక్స్ట్ పజిల్. సో 13, 11, 19. సో 13 ప్లస్ 11 ఎంత? 13 ప్లస్ 11 24. కానీ 22 ఉందంటే -2. ఓకేనా? నెక్స్ట్ 11 ప్లస్ 19 30. 28 ఉందంటే -2. ఓకేనా? సో ఇప్పుడు 22 ప్లస్ 28 ఎంత? 50. -2 48. ఓకేనా? ఇంతవరకు ఇది 48. నెక్స్ట్
17 ప్లస్ 33 50 మైనస్ 2 48 ఇది కూడా వచ్చింది. బాటమ్ అప్ అప్రోచ్ కూడా. ఇప్పుడు 11 ప్లస్ 8 ఎంత 19 మైనస్ 2 ఎంత 17. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 35 రావాలి. ఎందుకు 33 ఉంది కాబట్టి 35 రావాలి. 8కి ఏమి యాడ్ చేసి 35 వస్తుంది 27. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 27. అంటే 27 ప్లస్ 8 35 మైనస్ 2 33. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 27. ఓకేనా. సో ఆన్సర్ 27. సో లాజిక్ ఏంటిది 13 ప్లస్ 11 24 మైనస్ 2 22 11 ప్లస్ 19 30 మైనస్ 2 28 22 ప్లస్ 28 50 మైనస్ 2 48 17 ప్లస్ 33 50 మైనస్ 2 48 11 ప్లస్ 8 19 మైనస్ 2 17 8కి ఏం యాడ్ చేసి 35 ఎందుకు రావాలి 33కి 2 యాడ్ చేయాలి కదా. సో 27 వస్తే 27 ప్లస్ 8 ఎంత 35 మైనస్ 2 33. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 27. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 1, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 27. నెక్స్ట్ థర్డ్ వన్ 2 4 9 క్వశ్చన్ మార్క్ 5 3 7 38 6 1 5 31. ఇప్పుడు మీరు ఈ సిరీస్ చూడగానే ఒక ఐడియా రావాలి మీకు. ఎలా అంటే 5 into 7 ఎంత 35. అంటే ఫస్ట్ బాక్స్ థర్డ్ బాక్స్ 5 into 7 35. మరి 38 ఇచ్చినారంటే మిడిల్ నెంబర్ యాడ్ చేయాలి +3 38. ఓకేనా. నెక్స్ట్ అలానే 6 into 5 30 6 into 5 30 మిడిల్ నెంబర్ 1 యాడ్ చేస్తే 31. ఓకేనా. ఇప్పుడు 2 into 9 ఎంత 18 +4 ఎంత 22. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 22. ఓకేనా. సో వన్స్ అగైన్ 2 into 9 అంటే ఫస్ట్ బాక్స్ థర్డ్ బాక్స్ మల్టిప్లై చేస్తే 18 +4 22. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 22. మిగతా ఎలా వస్తాయంటే 5 into 7 35 +3 38 6 into 5 30 +1 31. ఓకేనా. సో ఫస్ట్ బాక్స్ థర్డ్ బాక్స్ మల్టిప్లై చేసి మిడిల్ యాడ్ చేయాలి. 2 into 9 18 +4 ఎంత 22. ఈ క్వశ్చన్ ఆన్సర్ 22. అలానే 5 into 7 35 +3 38 6 into 5 30 +1 31. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 22. ఫస్ట్ దానికి ఆన్సర్ 1, సెకండ్ దానికి ఆన్సర్ 27, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ 22. నా ఫోర్త్ పజిల్ 6 12 21 19 49 85 3 4 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు ఇలా చూస్తే మీకు ఆన్సర్ రాదు. ఎందుకు 6 12 21 అట్లుంది. ఇలా చూడండి 6 into 3 ఎంత 18. మరి 19 కావాలంటే +1 19. ఓకేనా. అంటే ఫస్ట్ బాక్స్ థర్డ్ బాక్స్ 6 into 3 18 +1 19. అలానే 12 into 4 48 మరి 49 కావాలంటే +1. ఓకేనా. 12 into 4 48 +1 49. ఇప్పుడు అలానే ఇప్పుడు ఏం చేయాలి 21 into 85 రావాలంటే 4 84 +1 85. సో ఆన్సర్ 4. ఓకేనా. సో ఫస్ట్ ది లాస్ట్ ది 6 into 3 18 +1 19 12 into 4 48 +1 49 21 into 4 84 +1 85. అంటే ఫస్ట్ బాక్స్ థర్డ్ బాక్స్ మల్టిప్లై చేసి +1 చేసి మిడిల్ వచ్చింది. 6 into 3 18 +1 19 12 into 4 48 +1 49 21 into 4 84 +1 85. సో ఆన్సర్ 4. సో ఫస్ట్ దానికి ఆన్సర్ 1, సెకండ్ దానికి 27, థర్డ్ దానికి 22, ఫోర్త్ వన్ 4. నౌ లాస్ట్ పజిల్. ఇది ఈజీనే. నేను చెప్పాను కదా మొత్తం 4 పజిల్స్ లో 2 పజిల్స్ ఈజీగా ఉంటాయి, 2 పజిల్స్ కష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఈజీనే. 2 3 4 81. ఎప్పుడైనా సరే ఇలాంటి ఇచ్చినప్పుడు మొత్తం యాడ్ చేసి మిడిల్ ఏమైనా వస్తుందో చూసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వండి. అంటే ఇది ఎప్పుడైనా సరే సర్కిల్ ఉన్నా సరే స్క్వైర్ ఉన్నా సరే మొత్తం యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ప్రియారిటీ 2 + 3 ఎంత 5 5 + 4 9 9 అంటే 81 అంటే 9 స్క్వేర్ 81 అది ఆన్సర్. నెక్స్ట్ 7 2 1 7 + 2 9 9 + 1 10 10 స్క్వేర్ ఎంత 100. అలానే 9 + 2 11 11 + 1 12 12 స్క్వేర్ ఎంత 144. ఈ క్వశ్చన్ ఆన్సర్ 144. వన్స్ అగైన్ 2 + 3 5 5 + 4 9 9 స్క్వేర్ 81 7 + 2 9 9 + 1 10 10 స్క్వేర్ 100 9 + 2 11 11 + 1
12 స్క్వేర్ 144. సో ఆన్సర్ 144. ఇది ఆన్సర్. సో ఇది నెంబర్ పజిల్స్. ఎందుకు ఇన్ని వీడియోస్ చేయడం జరుగుతుందంటే ఇన్ఫోసిస్ పజిల్స్ మీద మీరు ఆ 4 క్వశ్చన్స్ చేయగలిగితే మీరు క్వాలిఫై ఛాన్స్ ఉండడం పాటు మీరు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఆ స్కోర్ మీకు యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు హెచ్ఆర్ క్యాబిన్కి వెళ్ళినప్పుడు మీ యొక్క ఇంటర్వ్యూ సెక్షన్ యొక్క స్కోర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ స్కోర్ అనేది మీకు యూజ్ అవుతుంది. అందుకని ఇంత ప్రెస్ చేసి మీకు చేయడం జరుగుతుంది వీడియోస్. సో ఇలా మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మా షార్ట్ కట్స్ కానీ మీ లాజిక్స్ కానీ మీ జూనియర్స్ కి మీ సీనియర్స్ కి మీ రిలేటివ్స్ కి మా లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మాక్సిమం రీచ్ బాగుంటుంది. అందరూ వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో 2200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూడటం పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే మా లింక్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.